ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టెట్ పేపర్ 1 పేపర్ 2 రాసేవాళ్ళు ఈ సందులు కంపల్సరీ నేర్చుకోవాలి. సో యూ విల్ గెట్ ఇన్ ఎగ్జామ్. సవర్ణ దీర్ఘ సంధి ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరూ బై హార్ట్ చేస్తారు. ఎలా అంటే ఆ ఈ ఊరులకు సవర్ణములైన అంటే ఆకి ఆ ఈ ఈ ఊ రూ రూలకు అచ్చుల పరమైన దీర్ఘాలు ఏకాదశం అగును. సో నేను షార్ట్కట్లో ఇలా రాసుకున్నా, ఆకి సి ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఊకి రూరు దీర్ఘం ఏకాదశం అవును. ఇక్కడ మీకు అర్థమవుతుంది. దేవ ప్లస్ ఆలయము, దేవ అంటే ఫస్ట్ వస్తుంది, దేవాలయము సెకండ్ ఆకి పరమైనప్పుడు ఏం రావాలి, రావాలి. సో దేవాలయము చూసినా ఈ వాకి వాకి దీర్ఘం వచ్చింది, ఇక్కడ దీర్ఘం ఏకాదశము. రాజా ప్లస్ రాజా ప్లస్ ఆజ్ఞ. సో ఐ హ్యావ్ రిటన్ హియర్ రాంగ్. రాజా ప్లస్ ఆజ్ఞ రాజా అంటే ఫస్ట్ ఇది సెకండ్ ఆకి పరమైనప్పుడు రాజాజ్ఞ సెకండ్ వచ్చింది. దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. మునీశ్వరుడు. సో ఫస్ట్ ఇట్లుంది, మనం ఇలా విడదీయాలి. మునీశ్వరుడు ఇక్కడ దీర్ఘం ఏకాదశం అయింది కాబట్టి దీన్ని విడదీయాలి. ఇక్కడ ఈ సెకండ్ వచ్చింది కదా. సో ముని ప్లస్ మాలి అది ఫస్ట్ నెక్స్ట్ మునీశ్వరుడు. భాను ప్లస్ ఉదయము, ఊకి ఊఏ పరమైంది. చూడండి చాయిస్ ఇక్కడ ఉంది, ఊకి పరమైనప్పుడు. సో మనకేమొచ్చింది నాన్న, భానుదయము. సో ఇలా అయితే దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. గుణసంధి. సో గుణసంధిలో నేను షార్ట్కట్ లాగా రాసిన ఆకి, చూడండి అన్నిట్లలో ఆనే ఉంది. ఆకి ఈ కానీ ఊ కానీ నెక్స్ట్ రూ కానీ. ఫస్ట్ ఆకి ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది, ఆకి ఈ పరమైనప్పుడు ఏ, ఆకి ఊ పరమైనప్పుడు ఓ వస్తుంది, ఆకి రూ పరమైనప్పుడు ఆర్ వస్తుంది. చూడండి దేవేంద్రుడు. సో దేవేంద్రుడు మనకేమొచ్చింది, ఏ వచ్చింది అంటే మనకేం రావాలి, ఏ వచ్చినప్పుడు ఏం రావాలి, ఆకి ఈ పరం కావాలి. దేవా ప్లస్ ఇంద్రుడు. సో ఆకి ఈ పరమైంది. దేశోద్ధారకుడు. సో దేశోద్ధారకుడికి ఏం రాయాలి మనము. సో మీరు చూడండి ఇక్కడ ఓ పరమైంది. సో ఇక్కడ నేను విడదీయలేదు, ఇక్కడ ఏముంది ఓ పరమైంది. మరి ఓకి పరమైనప్పుడు ఏమేమి రావాలో చూసుకోండి, ఆకి ఊ పరం కావాలి. సో మనం ఏం రాయొచ్చు, దేశ ప్లస్ ఉద్ధారకుడు. ఓకేనా, దేశ ఆకి ఊ పరమైనప్పుడు వస్తుంది. ఇలానే అన్నీ నేర్చుకోండి, ఒకసారి చూసుకోండి. సో ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తాను. వృద్ధి సంధి. అసలు ఫస్ట్ వృద్ధులని వేటిని అంటారు. ఆల్రెడీ ఐ హ్యావ్ అప్లోడెడ్ వాట్ ఈస్ వృద్ధులని వేటిని అంటారు. సో మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఇందులో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆనే. సో ఇక్కడ ఆకి ఏ పరమైనప్పుడు ఐ వస్తుంది, ఆకి ఓ పరమైనప్పుడు ఔ వస్తుంది, ఆకి ఐ పరమైనప్పుడు ఐ వస్తుంది, ఆకి ఔ పరమైనప్పుడు ఔ వస్తుంది. సో ఆకి ఏ కానీ ఆకి ఐ కానీ పరమైతే ఐ వస్తుంది, ఆకి ఓ కానీ ప్లస్ ఔ కానీ పరమైతే ఔ వస్తుంది. చూద్దాం. అష్ట ప్లస్ ఐశ్వర్యం. నేనేం చెప్పిన, ఆకి ఐ పరమైనప్పుడు ఐ వస్తుంది. సో ఈ రెండు కలిపి అష్ట ఉంది కదా, స్టై అవుతుంది, అష్టైశ్వర్యము. వనౌషధి. వన ఆ వస్తుంది ప్లస్ ఔషధి, వన ప్లస్ ఔషధి, వనౌషధి. దివ్య ప్లస్ ఔషధం, దివ్య ఔషధం. ఆకి దివ్య ప్లస్ ఔ ఏం రావాలి మనకు, ఔ రావాలి. సో దివ్య ఔషధము. సో ఇలా రాసే వరకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నాకు కూడా బాబు ఉంటాడు, టైం సరిపోదని నేను ఏం చేస్తున్నానంటే, సో వెనెవర్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ నా దట్ టైమ్ దిస్ ఈజ్ మై తెలుగు సందులో నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్. ఇది కొంచెం నీట్గా రాసిన. యనాదేశ సంధి. మరి యనాదేశ సంధి అని వేటిని అంటారు. నేను ఇక్కడ కూడా షార్ట్కట్లో రాసుకున్నా, ఈ ఊరులకు ఆ పరం కావాలి. ఇక్కడ కూడా ఏ పరం కావాలి, ఈ ఊరులకు ఆ పరం అయితే కామంగా సో యనాదేశి. బైహార్ట్ చేయండి, తొందరగా వచ్చేసింది. యావారాలు రావాలి, యావారాలు ఐసా. సో ఈకి ఈకి అసవర్ణమైన, ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశమగును. సో చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. అభ్యుదయము యావత్తు వచ్చింది కదా, ఇప్పుడు యావత్తు వచ్చింది అని అంటే యా అంటే యావత్తు, వా అంటే వావత్తు, రా అంటే రావత్తు రావాలి. వారా అంటే యాకి యావత్తు, వాకి వావత్తు, రాకి రావత్తు రావాలి. చూడండి ఇక్కడ ఎప్పుడు యా వస్తుంది,
ఈకి అసవర్ణమైన అచ్చులు చూడండి, అసవర్ణమైన అచ్చులు అంటే ఏవైనా రావచ్చు. ఈకి ఏది పరమైంది? ఊ. ఇప్పుడు ఇక్కడ ఇవి ఇంపార్టెంట్, ఈ ఊరులు, ఈ ఊరులు. సో ఇక్కడ అభి ప్లస్ ఉదయం, ఈకి ఊ పరమైంది. ఊ వస్తే ఏం రావాలి మనకు? ఈ ప్లస్ అసవర్ణమైన అచ్చము, ఏదైనా ఒక అచ్చు, ఏదైనా కానీ అచ్చు, కానీ ఈకి ఇంపార్టెంట్. ఈ వచ్చినప్పుడు ఏది రావాలి? యా రావాలి. సో ఇక్కడ మనకు వచ్చిందా అభ్యుదయం. సో యా అంటే యా రాయొద్దు, యా ఒత్తు వస్తుంది అభ్యుదయం. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తుంది. అతి ప్లస్ అంత వచ్చి ఈకి ఆపరమైంది. ఈ వచ్చినప్పుడు ఏం రావాలి? యా రావాలి.